యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ పవర్ మెన్ డైరీని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, తెలంగాణ ఎంపీల కన్వీనర్ నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాములు నేడు ఆవిష్కరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం డైరీ, క్యాలెండర్, పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకుపోతామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధీరు, ప్రధాన కార్యదర్శి జి సాయిబాబా, 1104 యూనియన్ విద్యుత్ ఉద్యోగులు, యూనియన్ నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రభుత్వం ఈ సమస్యలని పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి మీ శాఖ సంబంధించినటువంటి మల్లు గారు ముఖ్యమంత్రి గారి సహకారంతో ఏదైతే పెద్దటువంటి మీ సమస్యల పట్ల తప్పకుండా ఈ ప్రభుత్వం గుర్తించేటువంటి ఏదైతే సమస్యలను భక్తి విక్రమార్గం దృష్టి తీసుకుని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా వంతు బాధ్యతగా మేము తీసుకుపోతాం. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా మా సొంత నియోజకవర్గం ఆలయంలో ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది కార్మికులు వచ్చి నేషనల్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నందుకు చాలా సంతోషం. 24 గంటలు ప్రజలకు రైతులకు సేవలు అందిస్తున్న డిపార్ట్మెంట్ అంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. నిజంగా అందరికీ సండేనో మండేనో లేకపోతే ఏదో ఆడే ఉంటుంది, పండుగైనా ఆడే ఉంటుంది, కానీ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాత్రం ఆడే ఉండదు. ఎవరు కరెంట్ పోయినా మీకే ఫోన్ చేస్తారు, ఎవరికి ఇబ్బంది అయినా మీకే ఫోన్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ లేకపోయినా నా కార్మికులే బాధ. కాబట్టి అలాంటి కఠినమైనటువంటి ఈ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటూ నిజంగా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే, చెడ్డ పేరు రావాలన్నా, మంచి పేరు రావాలన్నా మీరే ఉంటారు. అవునా కదా? ఆ ప్రభుత్వాన్ని గద్దరించాలన్నా, ప్రభుత్వం రావాలన్నా మీరే ఉంటారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తాడు, అన్ని యూనియన్లు సపోర్ట్ చేసి మద్దతు చేసి మీరు మాట్లాడి మేము మీకు చేసి చూపిస్తాం. పక్క రాష్ట్రంలో ప్రతిపక్షాలు తీగల మీద బట్టలు ఆరేసుకుంటూ ఉన్నా కానీ మీరు దాన్ని సుసాధ్యం చేయడంలో మీ పాత్ర గణనీయంగా ఉంది. అప్పుడు ఉచిత కరెంట్ ఇవ్వడంలో కూడా మీ పాత్ర కీలకంగా ఉంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గృహలక్ష్మి పథకంతో ప్రతి ఇంటికి 200 విద్యుత్ ఇవ్వడంలో కూడా సత్పాలకాలు అందిస్తున్నటువంటి దాంట్లో కూడా మీ భాగస్వామ్యం ఎంతో ఉంది. అదే కాకుండా ప్రభుత్వాలు ఏం చేసినా మీ మంచి కోసం ఎలాగ మీకు చెప్పినట్టుగా 5 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళ ప్రమోషన్లు కానీ, జూనియర్ మహిళలు కానీ, అసిస్టెంట్లు కానీ, టెక్నికల్ ఇంజనీర్ కానీ మీ అందరూ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో 24 కరెంట్ దాన్ని ఇవ్వడంలో ఎక్కడ కూడా లోపాలు లేకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అనుక్షణం రైతులను, ప్రజలు కాపాడుతున్నటువంటి మీ ఎంప్లాయీస్ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, మీ శ్రమ, మీ కష్టం అమోఘంగా తెలియజేస్తూ తప్పకుండా మీకు రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి మేము మా ఎంపీ గారు కానీ, పెద్దలు మల్లురమణ కానీ, మేమందరం మా ఎమ్మెల్సీ కోదండరెడ్డి గారు అందరూ కలిసి గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని ఒప్పించి తీస్తామని. డెఫినెట్ గా కోదండరెడ్డి గారు, మల్లురవి గారు వీళ్ళు ముందుగా ప్రోగ్రాంలు వచ్చి మీరు మాట్లాడేటప్పుడు మీ సమస్యలన్నిటి మీద వారికి అవగాహన కూడా వచ్చి ఉంటుంది. అంటే మీరు ఈ కార్యక్రమంలో మీ తరపు నుంచి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 2014లో 10 సంవత్సరాల పాలనలో మీకు జరగంది, మీరు కాంగ్రెస్ పాలనలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్లకు, ఉప ముఖ్యమంత్రి వర్లకు బట్టి విక్రమార్క గారు ఎవరైతే మీ శాఖకు ఈరోజు మంత్రిగా వ్యవహరిస్తున్న వారికి ఈ సమస్యలను వారి దృష్టికి తీసుకుపోవాల్సిందిగా నేను కూడా డెఫినెట్గా ఈ యొక్క వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిస్తే రేపు ఈ కార్యక్రమం గురించి వివరిస్తాం. ఎందుకంటే మనం ఎంతో ఆశతో, ఎంతో కోరికతో కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే
బడుగు బలహీన వర్గాలకే కాకుండా ఇలాంటి యూనియన్స్ గతంలో ఏదున్న సమస్యలు పరిష్కార దిశగా ముందుకు పోతుంది. ఎందుకంటే ఒంటెత్తు పోదు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ. ఎందుకంటే గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు లాంటి వారు సంస్కరణ తీసుకురావడం వల్లనే భారతదేశంలో ఈ పిఎస్యులన్నీ కూడా ఈరోజు ఉన్నాయి. ఇలాంటి సంస్థలన్నింటినీ కూడా ఈరోజు గవర్నమెంట్ ఆధీనంలో ఉంచుకొని ప్రజా సంక్షేమం కోసం యూనియన్లు, వర్కర్లు మంచి ఉండాలని కోరుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అనేక గణాంకాలను పొందుపరిచారు. వెంట వచ్చినటువంటి వినతి పత్రం ఏదైతే ఉందో దాదాపుగా విద్యుత్ కార్మికుల సమస్యలన్నింటినీ దాంట్లో ప్రస్తావించడం జరిగింది. నేను అన్నింటినీ కీలకమైన సమస్యలు ఈ సందర్భంగా కొంచెం వాటి గురించి అవసరం ఉంది. మొదటిది యాప్తిదారుల సమస్య. అప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ ఇస్తారని చెప్పి ఒక కొత్త పోస్టును ఆర్టీసార్ల పోస్టును సృష్టించి శాఖకు వెలుపలనే ఉంచింది, కానీ శాఖ లోపలికి మాత్రం వాళ్ళని రానివ్వలేదు. ఇప్పటికీ వాళ్ళను రెగ్యులరైజ్ చేసి పదోన్నతులు కల్పించాలన్న డిమాండ్ చాలా కీలకమైంది. అదేవిధంగా 1999 నుంచి 2004 మధ్య కాలంలో ఏ కారణం చేతులో కానీ విద్యుత్ శాఖలో కొత్త పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా అప్పటికి ఇంకా పాత పెన్షన్ స్కీమే అమల్లో ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 2004 నాటికి ఉన్నటువంటి ఉద్యోగులందరికీ పాత పెన్షన్ వర్తింపజేయాలి అని. ఆ నియమం ప్రకారం మరి పాత పెన్షన్ విధానం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 2004 నాటికి ఉన్నటువంటి ఉద్యోగులందరికీ పాత పెన్షన్ వర్తింపజేయాలి అని. ఆ నియమం ప్రకారం మరి పాత పెన్షన్ విధానం వర్తింపజేయడం చాలా అవసరము, అనివార్యము. ఈ డిమాండ్ల ప్రయత్నం సాధన కోసం తప్పకుండా ఈ మధ్యన అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు చాలా మంది వీటిని ప్రస్తావించడం జరిగింది. చాలా మంది సభ్యులు కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ఈ ప్రశ్నలకు, ఈ సమస్యలకు పరిష్కారాన్ని సాధించే విషయంలో తప్పకుండా 1104 విజయాన్ని సాధిస్తుందని నేను ఆశాభావం. వేరే యూనియన్ డైరీ ఇనాగ్రేషన్ నాగరికర్నూలు పార్లమెంటు గతంలో ఉంది. అయినా కూడా ఇక్కడ 1104 యూనియన్ గుర్తింపబడిన ఏ రాజకీయ పార్టీకి ఎఫిలియేషన్ లేకుండా ప్రభుత్వ పాలసీని అమలు చేయడంలో ప్రభుత్వాలకి కీలకంగా సపోర్ట్ చేస్తున్నటువంటి వీళ్ళెవరున్నట్టు యూనియన్ రావాలని ఎందుకు అనుకున్నానో మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు జరిగిన అనేక కార్యక్రమాలకు నేను వచ్చాను. ముఖ్యంగా సాయిబాబా గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ కొల్లాపూర్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈ 1104 యూనియన్ మీరు ఏ యూనియన్, ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేకపోయినా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీ యూనియన్కి నేను సపోర్ట్గా ఉన్నాననేటటువంటి ఉద్దేశంతో నన్ను మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిపించారనే దానికి భావంతోనే ఇక్కడికి రావడం జరిగిందని మీ అందరికీ నేను మనం చూస్తున్నాను. ఇది కాకుండా ఈ సమస్యలు లేకపోతే డైరీ ఇనాగ్రేషన్ వీటికి అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ముఖ్యంగా కరెంటుకు సంబంధించి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా పేద ప్రజలకి ఇచ్చి 0 బిల్లు ఇచ్చి వాళ్ళందరికీ ప్రభుత్వం ఆదుకుంటుంది అనే మాటని తెలియజేయడానికి మీ అందరూ ఉపయోగపడతారని మాకు పూర్తి నమ్మకం. ఊరికే సాయిబాబు సార్
చప్పట్లు గట్టిగా. యాదగిరిగుట్ట ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ భూమి పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని టీ హోమ్స్ అలా వైకుంఠపురం చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ వెంకటరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూరు సమీపంలోని టీ హోమ్స్ నూతన వెంచర్ను నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైకుంఠరావు మీడియాతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమీ తగ్గలేదని, ఈ ప్రాంతంలో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 2 ఎయిర్పోర్ట్ల మధ్యలో యాదగిరిగుట్ట దగ్గర నేషనల్ హైవేకు దగ్గరలో మా వెంచర్ ఏర్పాటు సంతోషంగా ఉందని చెప్పారు. వైకుంఠరావు ద్వారా నేను చూసే అదృష్టం పెద్దకందుకూరుకి గ్రామంలో దగ్గరగా చూసి వారి యొక్క సంపాదించినటువంటి ఆధ్యాత్మిక ఆ నిఘంటు పెద్దకందుకూరుకి స్వామీజీ రూపంలో వచ్చి హ్యాపీ సంక్రాంతి నెక్స్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ మీకు తెలియజేస్తున్నా. నాది టీ హోమ్స్ కంపెనీ. మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడతాను. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్స్ లో ఉంది. అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈ కొత్త సంవత్సరంలో బీభత్సం ఉండబోతుంది. ఎందుకంటే నేను వేరే వేరే కంట్రీలో అవన్నీ చూస్తున్నా. హైదరాబాద్ అంత బెస్ట్, హైదరాబాద్ అంత సేఫ్టీ ఎక్కడా లేదు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎంత జనాలు ఉన్నారో మీరు చూడండి. కావాలంటే ఈ ఒక్క ఈవెంట్ కి ఓన్లీ రియల్ ఎస్టేట్ అంటే ఇంతమంది మా కస్టమర్లు, మా మార్కెటింగ్, మా ఛానల్ పార్ట్నర్స్ అందరూ ఇంత సుమారు ఒక 10,000 మంది వచ్చి ఉన్నారు. రియల్ ఎస్టేట్ అంటే ఏదో అందులో యాదగిరిగుట్ట చాలా మంచిది. ఆ లక్ష్మీనరస్వామి ఆశీస్సులు మాకు 100% ఉంటాయి. యాదగిరిగుట్టలో మా టీ హోమ్స్ లో కొనండి. నేను ఎందుకంటే ఇది మీడియా కాబట్టి మీరు ఎక్కడైనా యాదగిరిగుట్ట కొనండి. రేపు పొద్దున్న వరంగల్లో మనకి మామునూరు ఎయిర్పోర్ట్ వస్తుంది. నెక్స్ట్ మామునూరు ఎయిర్పోర్ట్ కి 70 కిలోమీటర్ డిస్టెన్స్ లో యాదగిరిగుట్ట ఉంటుంది. 80 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. 2 ఎయిర్పోర్ట్లకి తెలంగాణలో ఇప్పుడు ఉండేది ఒకటే ఎయిర్పోర్ట్. ఇప్పుడు 2వ ఎయిర్పోర్ట్ మన తెలంగాణ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి ఈ 2వ ఎయిర్పోర్ట్ కి మధ్యలో 2 ఎయిర్పోర్ట్ల మధ్యలో యాదగిరిగుట్ట ఉంది. ఈ యాదగిరిగుట్ట భూమి ఆల్మోస్ట్ ఇంకొక 10 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా మీకు ₹1,00,000 గజం తక్కువ ఉండదు. ఈ టైంలో మీరు తీసుకోగలిగితే, రీజనల్ రింగ్ రోడ్ రాకముందే తీసుకోగలిగితే ఎనీ కస్టమర్స్ ఎనీ వెంచర్స్, మా వెంచర్ అని నేను చెప్పను. ఎందుకంటే యాదగిరిగుట్ట అందరిది కాబట్టి అందరూ అంటే ఎన్ని వెంచర్లో ఒక కొంచెం అమౌంట్ పెట్టుబడి పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ అంటే మార్కెట్ షేర్ మార్కెట్ అనుకోండి, తక్కువ ఉన్నప్పుడే కొనాలంటారు ఎవరైనా. అప్పుడే ఇప్పుడు యాదగిరిగుట్టలో దొరికే రేట్లు ఒక 2-3 సంవత్సరాలు బిఫోర్ రేట్లు ఇప్పుడు దొరుకుతున్నాయి. అందుకోసమే యాదగిరిగుట్టలో మంచిగా మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే యాదగిరిగుట్ట అనుకోండి, వరంగల్ హైవేకి ఎక్కడైనా సరే ఆల్మోస్ట్ జనగం వరకు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఫ్యూచర్లో పెరుగుతాయన్న మిత్రులందరికీ ఈ సంక్రాంతి మా సెలబ్రేషన్కి వచ్చినందుకు అందరికీ నమస్తే. అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. మీకు పేరు పేరున మీడియా మిత్రులందరూ మాకు సహకరించాలని మరీ కోరుకుంటున్నా. ప్రతి టీవీ ఛానల్ వాళ్ళకి మాకు అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అనవసరం లేదన్నా. రియల్గా ఈ రోజు నుండి చూడండి భూమి భారీగా ఉంటుంది రియల్ ఎస్టేట్. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కరోనాకు ముందు ఇదే మాట్లాడినారు. ఎట్లానే మాట్లాడినారు, కరోనా అయిపోయింది రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది అన్నారు. కరోనా తర్వాత 3 రెట్లు పెరిగింది, 4 రెట్లు పెరిగింది అందరూ చూసినారు. ఇప్పుడు కూడా వాల్యూ అనేది తగ్గదు. భూమి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు కానీ భూమిని మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం కాబట్టి, భూమిని మనం సాగదీయలేం కాబట్టి గ్యారంటీ దీని వాల్యూ ఉంటుంది. అందుకోసమే యాదగిరిగుట్టలో అన్నిటికంటే టాప్ ఉండబోతుంది ఫ్యూచర్లో. ఎందుకు 2 ఎయిర్పోర్ట్లకు సెంటర్లు ఉన్నదే మన ప్లేస్ యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టని నమ్ముకున్న వాళ్ళు ఇప్పటి వరకు చెడిపోయిన వాళ్ళు ఉండబోరు, కోటీశ్వర్లు అవుతారని నేను చెప్పగలుగుతా. ఓకే, థ్యాంక్ యూ. RRR నుండి హైక్ అవుతుంది సార్. ఇప్పుడు ఏంటంటే అన్ని రూట్లో కంపేర్ చేసుకుంటే మన రూట్లో రీజనబుల్ రూట్ ఉంది. వరంగల్ రూట్ లో యాదగిరిగుట్ట దగ్గర రేట్లు తక్కువ ఉన్నాయి. మేము అటు ముంబై హైవేలో జహీరాబాద్ దగ్గర చూస్తే 20,000-30,000 అంటారు. జడ్చర్ల దగ్గర వరకు అక్కడ 20,000-30,000 అంటారు. ఈ ఒక్క యాదగిరిగుట్ట సెంటర్ పాయింట్ నుండి చూసుకుంటే 70 కిలోమీటర్ కూడా లేదు సెంటర్ పాయింట్ నాంపల్లి నుండి. ఇక్కడ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. ఇలాంటప్పుడు ఇక్కడ పెట్టుకుంటే రీజనల్ రింగ్ రోడ్డు రేపు
రేపొద్దున్న ఎయిమ్స్ హాస్పిటల్ అది ఎంత గచ్చిబౌలిని తలపించేటట్లు బీబీ నగర్ తయారవుతుంది. మనకి ఈ రూట్కి మొత్తం రైల్వే ఉంది. ఈ రూట్కి అదృష్టం ఏంటంటే రైల్వే ఎయిర్పోర్ట్స్ ఇప్పుడు మనకి అందుబాటులో వచ్చినాయి. నెక్స్ట్ మనకి హైవే. దీనివల్ల 100% యాదగిరిగుట్ట సూపర్ ఉంటుందని నేను చెప్పగలుగుతా. ఓకే, థ్యాంక్ యూ అండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వరంగల్ పర్యటన నేపథ్యంలో జనగామ జిల్లా పెంబర్తి గ్రామ పరిధిలో ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తున్న పోలీసు వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు డ్రైవర్ కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి గల సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నేడు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆలూరు నియోజకవర్గంలోని 8 మండలాల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. దీంతో కళ్యాణలక్ష్మి చెక్కులు సుమారుగా 50, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సుమారుగా 140 పంపిణీ చేశారు. వరంగల్ నీట్ కు చేరుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, శాసన మండల సభ్యులు బసవరాజ్ సారయ్య, వరంగల్ పశ్చిమ పరకాల వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, కూడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ అశ్విని తానాజీ వాకడే, ఎన్సీడీసీఎల్ చైర్మన్ వరుణ్ రెడ్డి తదితరులు పూల మొక్కలు, పుష్పగుచ్చాలను అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండల కేంద్రంలోని గల ప్రభుత్వ ఎస్సీబీసీ గురుకులాల బాలికల పాఠశాలలను నేడు సందర్శించి విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బిడ్డల భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మన బిడ్డలు బాగుండాలి, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచిన డిప్యూటీ సీఎం తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ నుంచి వరంగల్ వెళుతూ మార్గ మధ్యంలోని బీబీ నగర్ లోని ఎస్సీబీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలను ఆకస్మికంగా పర్యటించారు. విద్యార్థులకు అందుతున్న మెనూ, కాస్మెటిక్ ఛార్జీల వివరాలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతోటి కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. Concentrating on the good class, I was very happy to say today for you standing and thanks to you and thanks for giving this golden opportunity. By this scheme, the good class students also have the hope they get good opportunities in the society and they will come in different sectors and in different stages. Thanks for giving this opportunity. Do you find any difference between what was given earlier to now? Yes, sir. What was it like 3 months back and now? And good faculty had come, sir, and good delicious food. And moreover, the different activities are performing in our schools, like debate. Not only education, they are giving many activities, many opportunities, and they are identifying the different talents and becoming in different activities. Sir, I am studying first year physics. Education bargain.
starting morning to evening, tiffin, snacks, extra food, చాలా బాగుంటాయి. అండ్ నాన్ వెజ్, మటన్, చికెన్, eggs, day by day or daily eggs, fruits, healthy fruits, nutritions, biscuits. 4 o'clock ఏం పెడుతుంది? 4 o'clock java with java, ragi java, and boost milk, sprouts with jaggery bellam. సన్యాసి పెడతారు ఎప్పుడైనా? Yes sir, Saturday మా వీణా మేడం టేస్టీగా చేసి పెడతారు. ఎవ్రీ టైం కొత్తగా న్యూగా ట్రై చేయకుండా డైట్ న్యూగా ఫుడ్ని ఇంకా ఎక్స్ట్రాతో చాలా టేస్టీగా చేస్తారు. వీణా మేడం హాస్పిటల్ చార్జెస్ పెరిగాయా? ఎస్ సార్, కాస్మెటిక్ 270 పెరిగినాయి. అందరికీ వస్తున్నాయి. దానివల్ల చాలా మేము ఇంకా కావాల్సిన అన్ని బుక్స్ ఇంకా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీకి చెందిన శనగ రామ్ పవార్ 17 సంవత్సరాలు. అయితే లక్ష్మీదేవిపల్లి శ్రీ నలంద ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక విద్యానగర్ కాలనీలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి మాట్లాడుతూ తన కుమారుడు ఎంతో సెన్సిటివ్ గా ఉండేవాడని, కాలేజ్ లో టాపర్ గా ఉన్నటువంటి విద్యార్థిని తెలిపాడు. స్టార్ బ్యాచ్ పేరుతో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారని, స్టార్ బ్యాచ్ పేరుతో ర్యాంకుల పేరుతో కళాశాలకు మంచి పేరు రావాలని కేవలం కొద్ది మందికి మాత్రమే ప్రత్యేక అతిశ్రద్ధ చూపిస్తూ ఒత్తిడి చేస్తున్నారని, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారని, కొద్దిసేపు ఆలస్యమైన గేటు బయట నిలబెట్టి విద్యార్థులను వేధిస్తున్నారని తెలిపారు. తన కుమారుడి ఆరోగ్యం సరిగా లేదని, తరగతులకు పంపించడం ఇబ్బంది అవుతుందని మేనేజ్మెంట్ కి చెప్పినా నిర్లక్ష్యం వహించారని, మీ పిల్లాడిని జనరల్ బ్యాచ్ లో వేస్తామంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. బాగా చూసుకున్నాం, ఎంత బాగా చూసుకున్నాం అంత బాగా చూసుకున్నాం. కేర్లెస్ వెళ్ళి వస్తారు. కాలేజ్ యాజమాన్యం కేర్లెస్గా చేశారు. కేవలం కాలేజ్ యాజమాన్యం వల్ల చనిపోయిండు. ఇట్లా ఏ పిల్లలకి జరగదు. కాలేజ్ టైమింగ్ సార్ 6 to 8, పిల్లలకు ఆరోగ్యం బాగుంటుందని చెప్పి అట్లయితే 6 to 8 చలిలో 6 to 8 సార్. రాకపోతే బయట నిలబెట్టేటోడు. మార్నింగ్ 6 to ఈవినింగ్ నైట్ 8. అసలు ఏమంటారు తెలుసా, వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోండి అంటారు. ఇక్కడ పిల్లలు మధ్యలో ఆగమైపోద్దని మా బాధ. 5 రోజులు ఆబ్సెంట్ అయితే 3వ రోజు పోతే రానిచ్చేవాళ్ళు కాదు. మార్నింగ్ 6కి వెళ్తే పొద్దున్న నైట్ 8కి రావాలి. హెల్త్ బాగుండట్లే డాడీ అంటే ఒకవేళ 6 to 8 రాకపోతే స్టార్ బ్యాచ్ నుంచి తీసేయని వాళ్ళు స్టేట్ ర్యాంక్ ఎట్లా చెప్తారు సార్. 8 to 6 వస్తారని కన్విన్స్ చేసినా వినలేదు. అయితే నేను చైతన్యాన్ని, రమేష్ని, ఆ మొమెంట్ పాషాని ప్రిన్సిపాల్ ఉంటాడు, అతన్ని బతిలాడా. నాదేం లేదు, మేము తీసుకుపోయి జనరల్ ఎత్తానని చెప్పేసి కొద్దిగా సెన్సిటివ్ సార్. ఫస్టే సెన్సిటివ్ అని చెప్పినాం కాలేజ్లో జాయిన్ అయినప్పుడు. ఏ విషయమైనా మాకు చెప్పమని చెప్పినాం. కానీ వాళ్ళు ప్రతిసారి మావుని నువ్వు చదువురాదని నేను గొడవ పెట్టుకున్నా. స్టేట్ ర్యాంక్ ఎట్లయితే చదువు రాంది, త్రివేణి స్కూల్లో 10/10 ఎట్లొస్తాయి అనేసి అని బతిలానా సార్. న్యూ విజన్లో చదివేటోని తీసుకొచ్చి ఇక్కడ వేసిన. న్యూ విజన్ ఖమ్మం. అక్కడ తీసి ఇక్కడ కాలేజ్ బాగుంటుంది అయితే ఒకటే హెరాస్మెంట్ సార్. మా నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. పొద్దున 6కి వెళ్ళి మార్నింగ్ 8 దింపి తీసుకొస్తాం. ఆటో కూడా పంపాం సార్. అలాంటిది మా అబ్బాయిని ఈరోజు కాలేజీకి వెళ్ళి 1 వీక్ బాగానే ఉన్నాడు సార్. ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి నువ్వు రాకపోతే హాల్ టికెట్ ఇవ్వం, నీకు అటెండెన్స్ లేదని బెదిరియటం. 20వ తారీఖు IIT ఎగ్జామ్ ఉంది, ర్యాంక్ కొడతా అని చెప్పిండు. స్టేట్ ర్యాంక్, ఇప్పుడు కూడా స్టేట్ ర్యాంక్ వస్తుంది డాడీ అని చెప్పిండు. కానీ కేవలం కాలేజ్ హెరాస్మెంట్ వల్ల చనిపోయింది సార్. ఇట్లా ఎవరికి జరగకూడదు. అసలు మావోడు అది కరెక్ట్. నేను వెళ్ళి నిలబడతా. నేను గంట బయట నిలబడతాను. పేరెంట్స్ అదర్స్ కింద కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడతాను. నేను ఇట్లా నిలబడతా. నేను CC కెమెరాలు చూసుకోండి వెళ్ళి. నేను చాలా బతిలాడతా. నిన్న మా పాప ఫీజు కట్టట్లేదు కానీ కాలేజీకి మీ పాపని పంపిరా హాల్ టికెట్ ఏమైనా బెదిరిస్తే నేను రమేష్ దగ్గరికి వెళ్ళి సార్ ఒక 1 వీక్లో కడితే సార్ మా అబ్బాయి కూడా రేపు కాలేజీకి వచ్చారు సార్ అని కూడా చెప్పి. కేవలం కాలేజ్ హెరాస్మెంటే సార్. మీ పాప కూడా అక్కడ? మా పాప కూడా అక్కడే. ఏం చదువుతుంది? నీట్ ఫస్ట్ ఇయర్. మీ అబ్బాయి పేరు? రామ్ పవార్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. పాప జ్ఞానశ్రీ హరిణి. వీరభద్రం SFI జిల్లా కార్యదర్శి. కొత్తగూడెం పట్టణ కేంద్రంలో ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి శనగ రామ్ పవార్ అనేటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ కుటుంబానికి భారత విద్యార్థి ఫెడరేషన్ SFI తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ ఉంది. ఆ విద్యార్థి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. విద్యార్థి మృతికి గల కారణాలు వాటిపైన పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒక పక్క
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులను స్టార్ బ్యాచ్ పేరుతోటి రకరకాల ఒత్తిళ్లకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణంలో విద్యార్థి ఏమైనా ప్రైవేట్ యాజమాన్యం చేసేటువంటి ఒత్తిళ్ల కారణంగా చనిపోయాడనేటువంటి పద్ధతుల్లో విచారణ జరిపించాలి. విద్యార్థి మరణానికి గల కారణాలపైన సమగ్రంగా విచారణ జరిపించాలి అని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ర్యాంకుల పేరుతోటి స్టార్ బ్యాచ్గా ఏర్పాటు చేసి విద్యార్థులను తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తూ ఉన్నారు. ఇది జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కళాశాలల్లో ఈ తరహా కఠినంగా విద్యార్థుల పట్ల వ్యవహరించడం అనేటువంటిది ఉంది. దాంతోపాటుగా ప్రభుత్వ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో కళాశాలల టైమింగ్స్కి భిన్నంగా ప్రైవేట్ కళాశాలలు తమ ఓన్ టైమింగ్స్ ఫ్రేమ్ చేసుకొని విద్యార్థుల మీద ఒత్తిడి గురి చేసేటువంటి విధంగా తమ టైం టేబుల్స్ ఉంటా ఉన్నాయి. దాంతోపాటు విద్యార్థులు ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో ఆ విద్యార్థులను వాళ్ళని ఒక బ్యాచ్గా ప్రిపేర్ చేసి వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి చేసేటువంటి పద్ధతులు కూడా ప్రైవేట్ కళాశాలల్లో ఉన్నాయి. కాబట్టి వీటిపైన విచారణ జరిపించాలి. ఈ చనిపోయినటువంటి విద్యార్థి మరణానికి గల కారణాలపైన విచారణ జరిపించి బాధ్యులు ఎవరున్నప్పటికీ కూడా వారిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో అక్షర వ్యాపారం కొనసాగుతోంది. కార్పొరేట్ కళాశాలల భూతం కొత్తగూడెం పట్టణాన్ని కూడా ఆవరించింది. అదే క్రమంలో ఇవాళ విద్యార్థుల్ని రకరకాల బ్యాచ్ల పేరుతో విడగొట్టి స్టార్ బ్యాచ్, క్రీమ్ బ్యాచ్ అని చెప్పేసి ఎంసెట్, ఐసెట్ ఇలాంటి అనేక రకాల సెట్లకు ప్రిపరేషన్ కోసం ఇంటర్మీడియట్ విద్యార్థుల మీద మానసికమైన ఒత్తిడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ప్రైవేట్ కళాశాలలు గురి చేస్తూ ఉన్నాయి. దీని ద్వారా క్రీమ్ బ్యాచ్కి చెందినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసాన్ని, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడం కోసం ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ప్రైవేట్ కాలేజీలలో ఉన్నటువంటి యాజమాన్యాల తొత్తులుగా అధికారులు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. అక్కడ ఫ్యాకల్టీ సరైన పద్ధతిలో లేకపోయినా, సౌకర్యాలు లేకపోయినా, క్లాసులు సక్రమంగా నిర్వహించకపోయినా, ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నా కానీ సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోని పరిస్థితులలో పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐగా అధికారులని, ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ కార్పొరేట్ కళాశాలల పేరుతో జరుగుతున్నటువంటి అక్షర వ్యాపారాన్ని అరికట్టాలి. అందులో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అక్కడ జరుగుతున్నటువంటి మానసిక ఒత్తిడిని అరికట్టే రకంగా ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలలో ఏ రకమైన విద్యాబోధన జరుగుతుందో అదే రకమైన పద్ధతిని కార్పొరేట్ కళాశాల పేరుతో నడుస్తున్న ప్రైవేట్ కాలేజీలలో కూడా నడిపించాలని, అక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు, మెరుగైన సౌకర్యాలు, వసతులు ఏర్పాటు చేయాలని, అక్కడ ఉన్నటువంటి పాఠశాల ప్రాంగణం కావచ్చు, కళాశాల ప్రాంగణం కావచ్చు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అలా జరగని పక్షంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగా, మేనేజ్మెంట్ హత్యలుగా చిత్రీకరించాలని, వారి మీద కఠినమైనటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే కళాశాల యాజమాన్యాల ఎదుట, అధికారుల కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నమ్మి ఓటేసిన పాపానికి రైతన్నలను నెట్టేట ముంచి పచ్చి మోసానికి పాల్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను రైతన్నలు పాతరేస్తారని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని 12,000కు కుదించి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి వ్యతిరేకంగా రైతాంగానికి సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ తూర్పు ఖిలా వరంగల్ ఫోర్ట్ రోడ్డు పెట్రోల్ పంపు జంక్షన్ వద్ద మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో రైతన్న మద్దతు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుంది అని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో మా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆధ్వర్యంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అని మాజీ ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, మారుపల్ల రవి, మాజీ మార్కెట్ చైర్మన్ టి రమేష్ బాబు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, యూత్ నాయకులు, ప్రజలకు కానీ రైతులకు కానీ ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు కానీ, దాంట్లో భాగంగా 420 ప్రామిస్లు కానీ ఏది కూడా అమలు చేయకుండా రైతు రుణమాఫీ తూతు మంత్రంగా చేసుకుంటూ, రైతు పెట్టుబడి కూడా దానికి వివిధ రకాలైన ఆంక్షలు విధించి 60 లక్షల మంది రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు పెట్టుబడి ఏదైతే ఉందో, రైతు ఎరువుల పంపిణీ ఏదైతే ఉందో అవన్నీ కూడా అన్యాయం చేస్తూ ఈరోజు ఎన్నికల సందర్భంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా 15,000 12,000 చేసి ఒక డ్రామాకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తెరలేపడం జరిగింది. రైతులందరూ ఆలోచించుకోవాలి. ఇలా మాటలు చెప్పినా ఈ మాట తప్పే మనిషిని 12,000 ఇస్తుందంటే కూడా నమ్మకండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి
ఈయన ఇక కనబడడు, ఎటువంటి హామీలకు కూడా నిలబడడు. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి రైతులు మోసపోవద్దు, మోసపోయిన కాడికి చాలు, మోసపడుతున్న కాడికి చాలు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా రైతులకు ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు హామీ ఇచ్చాడో హామీలను అమలు చేస్తూ ఇంకా మీకు మెరుగుగా మీ జీవన విధానం ఉండే విధంగా మీకు మద్దతుగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఈ పోరాటంలో కేటీఆర్ గారి నాయకత్వాన ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. సివిల్ సప్లై హమాలీ కార్మికులకు పెంచిన కూలీ రేట్లు జీవోను వెంటనే విడుదల చేయాలని నేడు కలెక్టరేట్ కార్యాలయంలో ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఇమ్రాన్, నాయకులు బోరెడ్డి రాములు, పల్లె శ్రీనివాస్, నరసింహ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతి పత్రం అందజేశారు. సివిల్ సప్లై కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులకు గత అక్టోబర్ 4వ తారీఖు చేసినటువంటి జీవో కాపీని విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుంచి నిరోధక సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సివిల్ సప్లై కార్పొరేషన్ లో పనిచేసే హమాలీలకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలి రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈ కూలి రేట్లు పెంచుకుంటూ వస్తూ ఉంటారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం కొన్ని అప్పులపాలు ఉందని కాలయాపన చేస్తూ మేము కూడా సంవత్సరాలు గడువు ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో అనేక దఫాలుగా ఆందోళన, ఉద్యమాలు, నిరసనలు చెప్పిన ఫలితంగా రాష్ట్ర కమిషనర్ గారు అక్టోబర్ 4వ తారీఖు పిలిచి హమాలీ కార్మికులకు ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. మేము 35 రూపాయలు క్వింటాకి అడిగినాం. 30 రూపాయలు పోయి 32 పోయి ఆఖరికి 29 రూపాయలకు ఈ సమ్మెలు ఉండదు, దండాలు ఉండదు అనే ఉద్దేశంతో 29 రూపాయలకు మా నాయకత్వం అంతా కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. కానీ 3 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేకపోవడంతో మేము సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు అందులో భాగంగానే నేటికి 6వ రోజు గడుస్తా ఉంది. 6 రోజుల నుంచి ప్రభుత్వం నుంచి కానీ కమిషనర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు కలెక్టర్ ముట్టడి కార్యాలయానికి ఈ రోజు హమాలీలంతా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి హమాలీలంతా కూడా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం నిరసన తెలుపుతా ఉన్నాం. వెంటనే కమిషనర్ గారు మీరు చేసే అగ్రిమెంట్ ఏదైతే ఉందో వెంటనే దాన్ని విడుదల చేసి కార్మికులు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సీపాలకు కూడా కలిసి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. హమాలీ కార్మిక సీపాలకు ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే మీరు స్పందించండి. ఎడల మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్యమాలు చేసి ఉద్రిక్తం చేసి చలో సెక్రటరీ పిలిపించి ఈ ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి ఇవ్వడానికి మేము ఏటీసీ నాయకత్వం పూనుకుంటా ఉంది. భవిష్యత్తులో జరిగే ఆందోళన ఉద్యమాలకు ఇలాంటి బాధ్యత కూడా ప్రభుత్వం నిర్వహించాల్సిందిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం.